నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను రాజేంద్ర. డీటెయిల్ చూస్తే ప్రకృతి విపత్తులు, తుఫాన్, వాయుగుండం ప్రభావంతో గడిచిన 2 నెలలుగా నెల్లూరు జిల్లా మెట్టమాగాన్ని రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నెల్లూరు జిల్లా వ్యవసాయ సాగునీటి రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రత్యేకించి రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో సాగుతున్న మినుము పంట రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి ఈ వర్షాలు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల రైతులకు జరుగుతున్న నష్టాలు, కష్టాలు ఏంటి? ఆదిలోనే పంట సాగును చిదివేసిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలేంటి? అందుకు అధికారులు చేస్తున్న కసరత్తు, రైతులకు ఇస్తున్న సూచనలు ఏంటో జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని సత్యవాణితో మా నెల్లూరు ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. ఏపీలో ప్రత్యేకించి దక్షిణ కోస్తాలో గత 2 నెలలుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో ముఖ్యంగా నెల్లూరు జిల్లా తీర ప్రాంతంతో పాటు మెట్ట ప్రాంతంలో పైర్లు దాదాపుగా రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్న డెల్టా రైతుల్లో 2 సార్లు నారువేతలు, నాట్లు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి తలెత్తితే తాజాగా కురుస్తున్నటువంటి వర్షాలతో మెట్ట ప్రాంత పైర్లు దాదాపుగా తుడిచిపెట్టుకోపోయాయి. పొగాకు, అక్కడక్కడ దీర్ఘకాలిక పంటలు కంది మినహాయిస్తే చిరుధాన్యాల పంటలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సీజన్లో నెల్లూరు జిల్లాలో పంటల పరిస్థితి ఏంది, వర్షాల వల్ల జరిగినటువంటి నష్టాలేంటో మన దగ్గర వ్యవసాయ శాఖ జిల్లాధికారి గారు మన దగ్గర ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి మేడం. ఈ రబీ సీజన్కి కానండి మనకి 5 లక్షల ఎకరాలు నార్మల్ ఏరియా అవుతాయి. ఇప్పటికీ దాదాపు 2 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయటం జరిగింది. అదేవిధంగా ఒక 40,000 ఎకరాల్లో మెట్ట పంటలు సాగు చేశారు. దీంట్లో ముఖ్యంగా బ్లాక్ గ్రాము అంటే మినుము, ఆ తర్వాత టొబాకో, మీరు చెప్పినట్టు టొబాకో, ఇవన్నీ కూడా సాగులో ఉన్నాయి. మనకి ఈ 2 లక్షల ఎకరాలు వరి సాగు గత నెల 15వ తారీఖు నుంచి నాట్లు వేయటం ప్రారంభించారు. ఈ నాట్లు ఈ వచ్చే నెల 15వ తారీఖు దాకా కొనసాగుతాయి. మొత్తము మనకి ఇప్పుడు ఇరిగేషన్ శాఖ తెలియజేస్తున్న విధంగా వాళ్ళు 5 లక్షల ఎకరాలకి నీరు అందిస్తున్నామని తెలియజేస్తున్నారు. కానీ మనకి కొన్ని ఏరియాలని మినహాయిస్తే దాదాపు మనకు కూడా మొత్తం పంటలు కలిపి 5 లక్షల ఎకరాలు పూర్తి స్థాయిలో పడే అవకాశం ఉంది ఈ సీజన్లో. ఇప్పుడు సీజన్లో మొదటికి వస్తే మనకి ఎక్కడ ఈ సంవత్సరం ఎందుకో పురుగులు కానీ తెగుళ్ళు కానీ పెద్దగా కనపడట్లేదు. కాబట్టి రైతులకి మేము డయాగ్నటిక్ ఫీల్డ్ విజిట్స్ అందిస్తున్నాము. అంటే శాస్త్రవేత్తల చేత పొలాలను మనము సందర్శన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైనా చిన్న చిన్న పురుగులు కానీ ఏదైనా కనపట్టయితే నివారణ చర్యలు తీసుకోవడానికి కూడా వాళ్ళకి అన్ని సలహాలు అందిస్తూ ఉన్నాము. మినుము అనేది బాగా దెబ్బతిన్నది. అంటే దాదాపు 7,500 నుంచి 8,000 ఎకరాల్లో మనకి సాగు చేయటం జరిగింది. ఈ సాగు చేసిన ఎకరం మనం ఫెంగల్ తుఫాన్లో దాదాపు ఒక 100 ఎకరాల దాకా డ్యామేజ్ అయింది. అది నష్టపరిహారానికి అది రాసి పంపించడం జరిగింది. కానీ ముఖ్యంగా ఈ గత 4 రోజులుగా పడుతున్న వర్షాల మూలంగా మనకు ఒక 1000 ఎకరాల దాకా వరికుంటపాడు మండలము, దుత్తలూరు ఈ ఏరియాలో బాగా దెబ్బతింటం జరిగింది. వింజమూరు ఇక్కడ కూడా ఉంది. మొత్తం మనం ప్రిలిమినరీ రిపోర్టు దాదాపు 1000 నుంచి 1,200 ఎకరాలు దెబ్బతిన్నట్టుగా వచ్చింది. కానీ మనం కమిషనర్ గారికి తెలియజేశాము. ఎన్యూమరేషన్ ఆర్డర్స్ రాగానే మనం దీన్ని ఎన్యూమరేట్ చేసి మొత్తం టోటల్ ఏరియా అంతా దెబ్బతిందో పంపించడం జరిగింది గవర్నమెంట్కి నష్టపరిహారం కోసం. మనకి నర్సరీల్లో చాలా తక్కువ ఉందండి. ఇంకా ఈ నెలాఖరు నుంచి తక్కువ అయిపోద్ది. బాగా ఇప్పుడు ముమ్మరంగా వరి నాట్లు జరుగుతున్నాయి. ఈ వర్షం మూలంగా కొంచెం ఆగిన ఈ 2-3 రోజుల నుంచి మళ్ళీ మనకి నెలాఖరు 15వ తారీఖు లోపల పూర్తి స్థాయిలో జిల్లాలో అన్ని చోట్ల వరి నాట్లు కంప్లీట్ అవుతాయి. మనము ఎరువులు అనేసరికి ఇక్కడ మనకి యూరియా అనేది ముఖ్యంగా కొంచెము దిగుమతులు అనేవి కొంచెము డెఫిసిట్ ఏం లేదండి. దిగుమతుల గురించి మేము ప్రత్యేకంగా శ్రద్ధ వహించి, ఎందుకంటే ఇక్కడ మిగతా దుక్కిపిండి రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల వాటిని వాడటం తగ్గించేసేసి ఆ యూరియాని ఎక్కువ బస్తాలు వేయటం వల్ల మనకి ఇక్కడ కొరత అనేది కనపడతా ఉంది తప్పితే మనకి గవర్నమెంట్ మన ఏరియాలోకి తగ్గట్టుగా సప్లై చేస్తూ ఉంది. గత నెల 25,000 మెట్రిక్ టన్నులు సప్లై చేసింది. ఈ నెల ఇప్పటికి 30,000 మెట్రిక్ టన్నులు మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వచ్చే నెల 30,000 మెట్రిక్ టన్నులు, ఆ పైన కూడా 30,000 మెట్రిక్ టన్నులు మన
మనకి కావాలని మనము మన హెడ్ ఆఫీస్కి మనకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు కూడా తగినట్టుగానే మనకు సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజు ఒక రేక్ వస్తూ ఉంది 2500 మెట్రిక్ టన్నులు. అవి మనము సొసైటీల ద్వారా, తర్వాత మన ఫర్టిలైజర్ షాపుల ద్వారా, అదేవిధంగా మన రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా మొత్తం 660 అవుట్లెట్లలో మనం యూరియాను సరఫరా చేస్తున్నాము. మేము ఇచ్చే సలహా ఏంటంటే వరిలో యూరియా అనేది అవసరానికి మారే వాడాలి తప్పితే పంటకి ఎక్కువగా వాడినట్టయితే చీడపీడలు వస్తాయి, దానివల్ల ఖర్చులు పెరుగుతాయి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎం టీవీ.